వృత్తి అనరు. వృత్తి అంటే పట్టుదల. అందులో మంచి విషయం అయినప్పుడు, పరోపకారం అయినప్పుడు దాన్ని అస్సలు వదలదు. పట్టుదల పట్టుకోవాలి. వృత్తి అంటారు. ఆ పట్టుదల ఏదో ఉద్రేకముతో ఆవేశంలో ఒక మాట అనేయడం కాదు. యుక్తాయుక్తల విచక్షణతో ఆలోచించి మాట్లాడాలి. జీవితంలో ఏ వయసులో ఏ సమయంలో ఎప్పుడు ఏ ఆలోచన రావాలో ఆలోచన రాకపోయినా ఆ ఆలోచనకు నిర్ణయం చేయకపోయినా తదనంతర జీవితం అంతా ముందు పరిచిన శయ్యలాగే వస్తుంది. అందుకని ఒక స్థానంలోని అంత నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలగాలి. ఆ నిర్ణయం పట్టుదలతో కూడినదై ఉండాలి. అలా పట్టుదల పట్టాలి. నేను ఆఫీసర్ను కావాలనుకున్నాను, ఖచ్చితంగా పట్టుదల పడితే ఖచ్చితంగా అవుతావు. నీ జాతకంలో లేకపోయినా అవుతావు. పట్టుదలే నీకు విజయానికి మొదలైంది. పట్టుదలను పట్టలేదు అనుకో, ఆ ధృతి అంటే గట్టిగా పట్టలేదనుకో, నీ జాతకంలో మంచి కలెక్టర్ అయితే ఉన్నా బేకారిగానే తిరుగుతావు. ఎందుకు? పట్టుదల పట్టింపు చేయాలి. దీన్ని సూక్ష్మార్థంలో చెప్పాలంటే, ఒక మనిషి అడుగు తీసి అడుగు వేస్తున్నాడంటే మీరు కొలమానంతో కొలిస్తే తెలుస్తుంది ఎంత శక్తితో అడుగును. మనం ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయాలంటే ఈ తీయాల్సిన అడుగును గట్టిగా నొక్కితేనే మరో అడుగు పడుతుంది. కొలమానంతో కొలబడి తెలుస్తుంది. ఎంత మీరు దాన్ని ఒత్తి పెడితే, శక్తిగా పడితే, బలంగా ఒత్తి పెడితే మరో అడుగు ముందుకెళ్తారు. అందున ఇంకా మీరు ఇసుకలో నడిచినప్పుడు చూడండి ఎలా. అందున ఏదైనా కొండ ప్రాంతం ఎక్కేటప్పుడు చూడండి, మీ కాళ్ళను ఎంత గట్టిగా అదిమి పడితే, బలముగా అదిపడితేనే ముందుకు సాగగలుగుతావు. అలాగే నీలో ఉన్నటువంటి మంచి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ధృతి, మంచి పట్టుదల ఉండాలి. అది ఉంటే ఏదైనా చేయగలుగుతాం అని చెప్తున్నారు ఆయనలో. మొదటిది ధృతి గురించి. రెండవది దృష్టి గురించి చెప్తున్నారు. ధృతి అనగా పట్టుదల, దృష్టి అనగా మంచి బుద్ధితో ఆలోచించగలిగిన సమర్థత ఉండాలి. అందుకనే హనుమ మైనాకుడిని నిరసించగలిగాడు. దేనికి లొంగకుండా ఉండాలి. దృష్టి నీకు మంచిదే. ఓ మంచి దృష్టితో బయలుదేరాలి. అక్కడ వెళ్ళగానే ఒకడు ఏం చేశాడంటే, మీరు 1000 ఇస్తే మేము లక్షిస్తా ఉన్నాడు. 1000 ఇస్తే 1,00,000, 1000 ఇస్తే 1,00,000, 1000 ఇస్తే 1,00,000, 1000 ఇస్తే 1,00,000 అంటున్నాడు. మీరేమో మంచి దృష్టితో బయలుదేరాడు గుడికి, లేదా మంచి పరోపకారం చేద్దామని బయలుదేరారు. మధ్యలో ఒక చోట ఈ మాట వినబడ్డది అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దృష్టిని అటువైపు మరలిస్తారు. అది చాలా ఎందుకు పడిపోయి ఉండాలి. 1000 ఇస్తే 1,00,000 వస్తుందంటే ఆశ్చర్యపోయావు. 1000 ఇస్తే 1,00,000 అది ఎలా సాధ్యం? చూద్దాం పదా అన్నాను అనుకోండి, నీ దృష్టి మరల్చావు అని అర్థం. అలా కాకుండా 1000కి కోటి రూపాయలు ఇచ్చినా నేను మరల్చాను నా దృష్టి, ఖచ్చితంగా నేను గుడికే వెళ్తాను అని వెళ్ళగలిగావా, సాధిస్తావు మనమలా. అందరూ దృష్టి పెడతారు, కానీ మధ్యలో ఆ దృష్టిని మరల్ చేస్తారు. దృష్టి, ధృతి ఇవి రెండు బాగా పట్టుకోండి. దృష్టి అంటే మేము అనుకున్న లక్ష్యం వైపు ఎన్ని వ్యామోహాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా దాని వైపు వెళ్ళకుండా అటువైపే వెళ్ళడం పూర్ణమైన దృష్టి. ధృతి పట్టుదల. ఎవరు వచ్చినా రాకపోయినా పట్టుదలతో కార్యాన్ని నెరవేర్చాలి. దేనికి లొంగకుండా ఉండి అది అప్పటికి ప్రలోభ పెట్టేలా ఉండవచ్చు, లేక అప్పటికి నిన్ను సంతోష పెట్టేలా కనబడవచ్చు, కానీ దానికి మూడవది మతి. మతి అనగా బుద్ధితో నిర్ణయించవలసినది. సురస నోటిలో ప్రవేశించవలసి వచ్చింది. హనుమ బుటనవేలంతా అయ్యాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు. అంటే బుద్ధితో విచేచన చేయగలిగినటువంటి మనుషులకు మాత్రమే ఉంది. బుద్ధి ఒక్క మనుషులకు ఇచ్చాడు కదా. 84 లక్షల జీవకోటిలో ఒకే ఒక్క జీవానికి ఇచ్చాడు, మనిషి అనే జీవానికి ఇచ్చాడు. అదనంగా స్వరపేటికలు ఇచ్చాడు, మాట్లాడేటువంటి వాక్కులు ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బుద్ధిని కూడా ఇచ్చాడు. మంచో చెడో నిర్ణయం చేసుకుని నడువని దానికి బుద్ధిని ఇచ్చాడు.
ఇప్పుడు నీ బుద్ధి ఏం కావాలి? కను దృష్టి అటు భయపడ్డది, నీ బుద్ధిని మరల్చుంటారు. దానికి లోను కాదు, ఓ తీపి పదార్థం అక్కడ ఇవ్వబడ్డది, నువ్వేమో తినకనుకున్నావు. కానీ నీ బుద్ధి చెప్తుంది ఏమని? వద్దు అంటారు. నువ్వేమనుకుంటావు? తిందాం, వెళ్ళి తిన్నావా? షుగర్ తిన్నావా? తగు జాగ్రత్తగా నీ బుద్ధిని ఆలోచించి చేయాలి. ఇక చివరిది మతి. మతి అనగా బుద్ధి, దృష్టి, బుద్ధి, మతి, దాక్ష్యం. ఈ దాక్ష్యము అనగా ఏమి? తాను నిర్ణయం చేసుకునేటప్పుడు ముందు తనకంటూ ఒక ఆలోచన చేయడం నేర్చుకోవాలి. దాక్ష్యం ఇది అన్నింటికన్నా గొప్పది. ఇంద్రియములు ఉన్నా, మనస్సు ఉన్నా దేని పట్ల తాను మగ్నము కాకూడదు తెలుసుకుని జీవితంలో దానికి దూరంగా ఉండగలిగాలి. ఆ దూరంగా ఉండడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి వైక్లభ్యము జరిగిందనుకోండి, ఆ తర్వాత జీవితం అంతా కన్నీళ్ళే. పొరపాటు చిన్నదైతే దిద్దుకోవచ్చు, పొరపాటు పెద్దదైతే ఇబ్బంది పడిపోవడం ఉంటుంది. అందుకే మన వాళ్ళు అడసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక మాట అంటుంటారు. ఆ మాట చెప్పేవారు, అడసు తొక్కనేలా కాలు కడగనేలా. చాలా మంది తెలిసినది మాట, అడసు తొక్కనేలా కాలు కడగనేలా. పెద్దలు అనుకుంటారు, ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. మన సాంప్రదాయంలో ఏ పని చేసినా పెద్దలను సంప్రదించి చేస్తారు. పెద్దలను సంప్రదించి పనులు చేయడం ఈ జాతికి, పెద్దలను సంప్రదించకుండా పనులు చేయడం ఈ జాతికి తెలియదు. పెద్దలు పొంగి చల్లారిన అలాంటి వారు. పెద్దలు ఎలాంటి వారు? పొంగి కింద పడిపోకుండా ఆగి చల్లబడినటువంటి వారు. అంటే బాగా పొంగితే ఏమైపోతుందో అనుభవం ఉన్నటువంటి వారు. వాళ్ళు ఆల్రెడీ పొంగారు, కింద పడ్డారు, కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఏడ్చారు, ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు. వారిని అడిగి చేయాలి. అందుకే పెద్దలైనటువంటి వారిని ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కానీ వారిని బయట స్థానాలలో ఉంచుకోవాలి. పండిపోయారు కదా, వీరితో ఏం అవసరం ఉంది ముసలి వాళ్ళకు అని చెప్పని తీసుకుపోయేటట్టు. అది పొంగి పొగిలిపోయిన పాలలాని అన్ని కష్టాలు పడి అనుభవంలో ఉన్నటువంటిది. ఆ పెద్దరికం ఉన్న వాళ్ళకి అడిగితే చెప్తారు, ఈ సమస్యకు ఏ విధంగా సమాధానం వస్తాయి.